మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్లి హరిప్రసాద్ కార్ఖాన వద్దనైతే మనం ఉన్నామండి. సో వెల్లి హరిప్రసాద్ అనగానే చాలా మందికి తెలుసు, కానీ హరిప్రసాద్ అనగానే మనకు ఒక దబ్బణంలో దూరే చీర, అగ్గిపట్టెల పట్టే చీర నేసిన ఒక వ్యక్తిగా మనకు గుర్తుకొస్తారు. ఈజీగా గుర్తు పట్టేయచ్చు. అలా వెల్లి హరిప్రసాద్ అంటే ఈజీగా అనేది మనకు తెలిసిన వ్యక్తి. చాలా మంది ప్రముఖులతో కూడా ప్రశంసలు అయితే పొందాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని చిన్న మరమగ్గం పైన కూడా నేసాడు. సో అదొక అద్భుత కళాఖండం అని కూడా మనం చెప్పొచ్చు. సో మనం లోపలికి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో తను తయారు చేశాడు కాబట్టి సో మనం లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో వెల్లి హరిప్రసాద్ గారు ఉన్నారు. సో ఒకసారి మనం వారి మాటల్లో కూడా విందాము. అసలు తన కళ్ళలోనే కనిపిస్తుంది ఆనందము. సో ఒకసారి మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. సో చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఒక చేనేత మగ్గం పైన మీరు వేశారు తన చిత్రాన్ని అయితే, ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడు తనకు అందజేద్దాం అన్నట్టు అనుకుంటున్నారు. సో ఇది చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఇది దాదాపు 5 రోజులు శ్రమించి దీన్ని తయారు చేసినాను. గతంలో కూడా ఎన్నో బుల్లి మరమగ్గాలు తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా నాతోని తయారు చేయించుకొని ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జ్ఞాపకాలుగా అందించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రముఖుల ఇళ్లలో ఇలాంటి మరమగ్గాలు ఎన్నో ఉన్నాయి. మా సిరిసిల్ల గుర్తుగా ఎన్నో ప్రముఖుల దగ్గర కూడా ఉన్నాయి. అదే మా స్ఫూర్తి. అంటే మా నేత ఎంతమంది ప్రముఖులకు అందజేశారు ఇలాంటివి? మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మరియు చిరంజీవి గారికి కూడా మన సిరిసిల్లకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సిరిసిల్లకు వచ్చిండు. దాన్ని గుర్తుగా నేను అప్పుడు బుల్లి మరమగ్గాన్ని చిటిక వేస్తే నడిచే విధంగా తయారు చేస్తే తను స్వయంగా చిటిక వేసి చాలు చేసి ఆశ్చర్యంతో చూసి అభినందించడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తికి గుర్తుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మగ్గాన్ని సూక్ష్మంగా తయారు చేసినాను. ఇది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి నేను అందిస్తాను. అవకాశం రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అంటే ఒకవేళ ఇది సార్ దగ్గర దాకా రీచ్ కావాలి, చూస్తారు కూడా సార్ కూడా, సో మీకు అవకాశం కూడా వస్తుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పటికే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది కాల్ చేసి చాలా బాగా చేసినావు అని కూడా ఎంతో మంది ఫోన్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్నారు, అభినందిస్తున్నారు, బాగా చేసినావు అని. సరే, ఓకే, థాంక్యూ. ఇటీవల అయోధ్య రామాలయంకి చీరపై శ్రీరాముల వారి రూపాన్ని రామాయణం ఇతివృత్తాలు 10 వచ్చే విధంగా నేసి బండి సంజయ్ చేతుల మీదుగా ఈ చీరను ఆవిష్కరించాడు. దానిని చూసి ప్రశంసలతో పాటు అభినందించిన బండి సంజయ్ G20 లోగో చేనేత మగ్గంపై నేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు కూడా పొందారు. స్వయంగా ముచ్చటగా 3వసారి ఢిల్లీ వేదికగా జరిగిన దేశ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం కూడా లభించింది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల గుర్తుగా చిటికన వేస్తే నడిచే మగ్గాన్ని తయారు చేసి జ్ఞాపకంగా అందించాడు. సో చూసారు కదండి, వెల్లి హరిప్రసాద్ గారు ఒక చిన్న మరమగ్గం పైన పవన్ కళ్యాణ్ గారి ఒక చిత్రపటాన్ని అయితే నేశారు. సో అది పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది. నాకు అవకాశం కూడా రావాలని చెప్పేసి అయితే అన్నారు. సో సుమన్ టీవీ తరపున కూడా నేను కోరుకుంటున్నాను, వెల్లి హరిప్రసాద్ గారికి అవకాశం రావాలి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే. సో ఇదండి, కానీ చాలా బాగుంది చూడడానికి అయితే, చాలా చాలా బాగుంది. చిన్న మరమగం అండి, నాకైతే చాలా అద్భుతంగానే అనిపించింది. ఒక అద్భుత కళాఖండం అని చెప్పి చెప్పొచ్చు. సో ఇదండి, కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.